హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్. సో బిఫోర్ క్లాసెస్లో మనం చూసిన ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ తర్వాత మనం నేర్చుకోబోయే టాపిక్ స్లీప్ అండ్ వేకప్ ప్రాబ్లం. అంటే స్లీప్ అండ్ వేకప్ కాన్సెప్ట్లో ద బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం. సో దీన్నే మనం దేనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే స్లీప్ అండ్ వేకప్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే యాక్చువల్గా ఇది చాలా పాపులర్ ఎగ్జాంపుల్ స్లీప్ అండ్ వేకప్కి కానీ జనరల్గా కూడా మనకి ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామ్స్ ఆల్సో అండ్ ఇంటర్వ్యూస్ ఆల్సో. సో ఈ ప్రాబ్లంలో మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటాము అంటే ఎనీ ఐటమ్ ప్రొడ్యూసర్ ఒక ఐటమ్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు కన్జ్యూమర్ ఏం చేస్తారు అంటే ఆ ఐటమ్ని కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో సమ్ క్రిటికల్ సెక్షన్ని బేస్ చేసుకుని ప్రీవియస్ క్లాస్లో మనం చూసిన కాన్సెప్ట్ని బట్టి టర్న్ వేరియబుల్ కాన్సెప్ట్ ఇవన్నీ చూసాము. సో వాటిని బేస్ చేసుకుని ఏం చేస్తాము అంటే క్రిటికల్ సెక్షన్ అండ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ కాన్సెప్ట్లో మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఒకే ప్రాసెస్ అండ్ అనదర్ ప్రాసెస్ సేమ్ మెమొరీని షేర్డ్ మెమొరీ కింద యాక్సెస్ చేసుకునే కాన్సెప్ట్లో మనం క్రిటికల్ సెక్షన్ అనే కాన్సెప్ట్ చూసాము. సో అలాంటి సిచ్యువేషన్ అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఇద్దరూ కూడా ఒకే మెమొరీని షేర్డ్ మెమొరీగా యాక్సెస్ చేసినప్పుడు ఆ వాళ్ళిద్దరి మధ్యలో అంటే ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ మధ్యలో వచ్చే ప్రాబ్లమ్నే మనం ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం కింద తీసుకుంటాం. సో దీనికి సంబంధించి స్మాల్ డయాగ్రామ్ అండ్ ఎగ్జాంపుల్తో మనం ఈరోజు ఈ కాన్సెప్ట్ చూద్దాం. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం గురించి. Called producer consumer problem. నెక్స్ట్ ఇట్ ఈస్ మోస్ట్ పాపులర్ ప్రాబ్లం అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. బట్ ఏ మెకానిజంకి సంబంధించి ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం అంటే ఇట్ ఈస్ స్లీప్ అండ్ వేకప్ మెకానిజం. సో ఇందులో మనం కంప్లీట్గా యూజ్ చేసే మెకానిజం మనకి ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు. ఇక్కడ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లంలో మనం యూజ్ చేసే మెకానిజం ఏంటి అని చెప్పి. సో దట్ ఈస్ స్లీప్ అండ్ వేకప్ మెకానిజం. సో ఈ స్లీప్ అండ్ వేకప్ మెకానిజం అనేది చాలా ఈజియెస్ట్ మెకానిజం. ఇక్కడ మెయిన్ క్రిటికల్ సెక్షన్ అనేది ఎప్పుడైతే ఎంటీగా లేదో అంటే క్రిటికల్ సెక్షన్లో వన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతోంది. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. క్రిటికల్ సెక్షన్ ఈజ్ నాట్ ఎంటీ అంటే మనకి క్రిటికల్ సెక్షన్ ఎంటీగా లేదు అంటే ఏదో ఒక ప్రాసెస్ అనేది క్రిటికల్ సెక్షన్లో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. సో అలాంటి టైంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్రాసెసెస్ తీసుకున్నప్పుడు వన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ దాని యొక్క టైంని బేస్ చేసుకొని ఆల్రెడీ క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయింది. సో ఎప్పుడైతే క్రిటికల్ సెక్షన్లోకి ఎంటర్ అయ్యి ఆల్రెడీ అది ఎగ్జిక్యూట్ అవుతుందో రిమైనింగ్ 9 ప్రాసెసెస్ అనేవి క్రిటికల్ సెక్షన్ కోసం వెయిటింగ్ పొజిషన్లో ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్నే మనం ఇక్కడ స్లీప్ అంటాం. అంటే అక్కడ రిమైనింగ్ 9 ప్రాసెసెస్ గోయింగ్ టు స్లీప్. సో ఎప్పుడైతే ఈ క్రిటికల్ సెక్షన్ అనేది ఎంటీ అయ్యిందో, ఎప్పుడు ఎంటీ అవుతుంది క్రిటికల్ సెక్షన్? ఆల్రెడీ రన్నింగ్ ప్రాసెస్ ఉన్న ఏదైతే క్రిటికల్ సెక్షన్లో రన్నింగ్లో ఉందో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తరువాత మనకి క్రిటికల్ సెక్షన్ అనేది ఎంటీ అవుతుంది. సో వెన్ క్రిటికల్ సెక్షన్ ఈజ్ ఎంటీ దెన్ వన్ ప్రాసెస్ ఈజ్ వేకప్. అంటే 9 ప్రాసెసెస్ స్లీపింగ్లో ఉంటే అందులో నుంచి బేస్డ్ ఆన్ దాని యొక్క టైంని బేస్ చేసుకుని బర్స్ట్ టైంని బేస్ చేసుకుని వన్ ప్రాసెస్ అనేది ఏమవుతుంది అంటే వేకప్ అవుతుంది. సో దట్ ఈస్ ద స్లీప్ అండ్ వేకప్ కాన్సెప్ట్. సో ఇఫ్ సిఎస్ మీన్స్ క్రిటికల్ సెక్షన్, if critical section is not empty, will go and sleep. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చెప్పుకుంది ఆఫ్టర్ కంప్లీషన్. అంటే క్రిటికల్ సెక్షన్లో ఉన్న ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత
దెన్ రిమైనింగ్ స్లీప్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి మనకి ఒక ప్రాసెస్ అనేది ఏమవుతుంది అంటే వేకప్ అవుతుంది. సో దట్ ఈస్ విల్ బి యాక్టివేటెడ్. యాక్టివేటెడ్ ఈజ్ నథింగ్ బట్ వేకప్. ఓకే, సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనకి యాక్చువల్గా డయాగ్రామాటికల్గా మనం చెప్పాలి అంటే నేను ఇక్కడ ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ 2 ప్రాసెసెస్ అనేవి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ 2. సో ఇప్పుడు ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ 2 రెండు కూడా ఒక షేర్డ్ మెమొరీని యాక్సెస్ చేసుకోవడానికి రెడీ అయినాయి. సో అంటే ఈ రెండిట్లకి కూడా షేర్డ్ మెమొరీ అనేది సేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ప్రాసెస్ 1 ఈజ్ నథింగ్ బట్ ప్రొడ్యూసర్ అండ్ ప్రాసెస్ 2 ఈజ్ నథింగ్ బట్ కన్స్యూమర్ అనుకుందాం. లెటస్ ఎజ్యూమ్. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ 1 మీన్స్ షేర్డ్ మెమొరీలోకి ఎప్పుడైతే ఒక ఐటమ్ మనం ప్రొడ్యూస్ చేసామో ఇట్ ఈస్ ఇన్. సో షేర్డ్ మెమొరీలోకి ఇన్ అయింది. నెక్స్ట్ ఎప్పుడైతే కన్స్యూమర్ వాంట్స్ టు కన్జ్యూమ్ సమ్ పర్టికులర్ ఐటమ్ దెన్ షీ వాంట్స్ టు కన్జ్యూమ్ ఫ్రమ్ ది షేర్డ్ మెమొరీ. సో దట్ ఈస్ అవుట్. ఓకే, సో ఇప్పుడు ఈ షేర్డ్ మెమొరీ కింద నేను కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో అంటే ప్రొడ్యూసర్కి కన్స్యూమర్ కోడ్కి మధ్యలో కామన్గా షేర్డ్ మెమొరీ కింద ఒక కౌంట్ అనే వేరియబుల్ షేర్డ్ వేరియబుల్ కింద తీసుకుంటే అప్పుడు ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం మనకి ఎలా రన్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ కోడింగ్ అబౌట్ ప్రొడ్యూసర్ లాజిక్. ఓకే, సో ఇప్పుడు బేస్డ్ ఆన్ సమ్ బేసిక్ సి లాంగ్వేజ్కి సంబంధించిన బేస్ని బట్టి నేను ఇక్కడ ప్రోగ్రామింగ్ తీసుకుంటున్నాను. డిఫైన్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కింద మనం ఎన్ అనేది తీసుకుంటే డిఫైన్ ఎన్ అనేది నేను ఒక 10 కింద డిఫైన్ చేస్తున్నాను. సో దెన్ మనం తీసుకున్న కామన్ వేరియబుల్ కౌంట్ అని చెప్పుకున్నాం. సో ద కౌంట్ బేసికల్గా ప్రెజెంట్ మన దగ్గర ఏ ఐటమ్ కూడా ప్రొడ్యూస్ చేసి లేదు కాబట్టి సో దట్ ఈస్ 0 మనం బై డిఫాల్ట్గా తీసుకున్న వాల్యూ. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేయాలి. సో బేస్డ్ ఆన్ ప్రొడ్యూసర్ సో ఐ వాంట్ టు టేక్ వాయిడ్ ఫంక్షన్. ఓకే, ప్రొడ్యూసర్ కింద నేను వాయిడ్ ఫంక్షన్ తీసుకున్నాను. దెన్ సో వన్స్ నేను కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ యూజ్ చేస్తాము బఫర్. సో ఎందుకు బఫర్ యూజ్ చేస్తాము అంటే ప్రెసెంట్ మనకి రన్నింగ్ ఐటమ్ అంతా కూడా బఫర్లో ఉంటుంది. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడ్యూసర్ వన్స్ ఒక ఐటమ్ అనేది ప్రొడ్యూస్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర నేనే ఒక షాప్ పెట్టాను అనుకుందాము. సో నా దగ్గర నో ఐటమ్స్ అంటే ఒక్క ఐటమ్ కూడా లేదు. ఎప్పుడైతే ప్రొడ్యూసర్ ఒక ఐటమ్ ప్రొడ్యూస్ చేశారో ఎస్ మై కౌంట్ మై షాప్ కౌంట్ ఈజ్ 1 అంటే వన్ ప్రొడ్యూసర్ 1 ఐటమ్ని మనకి ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఒక ఐటమ్ అనేది పర్చేస్ చేశాను అనుకుందాం. సో హియర్ ద కౌంట్ ఈజ్ 1. అలానే మనకి ఇక్కడ ప్రెసెంట్ దెర్ ఈస్ నో ఐటమ్స్ కాబట్టి కౌంట్ ఈజ్ 0. సో ఎప్పుడైతే 1 ఐటమ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేశారో దెన్ కౌంట్ ఈజ్ 1. దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఇన్ ఈక్వల్ టు ఇన్ ప్లస్ 1 అంటే కౌంట్ వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేయాలి. సో దెన్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. సో కాబట్టి మనకి అక్కడ కౌంట్ ఇంక్రిమెంట్ చేయాల్సిన నీడ్ ఉంది. ఎందుకు అంటే మన దగ్గర ఐటమ్ అనేది ప్రొడ్యూస్ అయింది. కన్జ్యూమ్ అయినప్పుడు మన దగ్గర నుంచి ఐటమ్ వెళ్ళిపోతుంది, కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి అక్కడ మనం కౌంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 ఐటమ్స్ ఉన్నాయి ప్రెసెంట్. 1 ఐటమ్ కన్జ్యూమ్ అయిపోయింది అనుకుందాం. సో దెన్ మన దగ్గర 5 ఐటమ్స్ నుంచి 1 కన్జ్యూమ్ అయిపోతే 5 - 1 4 దట్ ఈస్ 4. కాబట్టి టోటల్ ఐటమ్స్ వీఆర్ అవైలబుల్ హియర్ ద కౌంట్ వాల్యూ ఈజ్ 4. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో కన్స్యూమర్ దగ్గర మనం ఏం చేయాల్సి వస్తుంది కౌంట్ ఈక్వల్ టు కౌంట్ -1. కాబట్టి ప్రొడ్యూసర్ దగ్గర మనం కౌంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటాము అండ్ కన్స్యూమర్ దగ్గర కౌంట్ వాల్యూని డిక్రిమెంట్ చేసుకుంటాం. సో హియర్ మనం యూజ్ చేసిన వేరియబుల్స్ వచ్చేసరికి 2 వేరియబుల్స్ దట్ ఈస్ ఇన్ అండ్ కామన్ వేరియబుల్ ఈస్ కౌంట్.
సో ఫస్ట్ మనం ఆల్రెడీ n అనే వేరియబుల్ బై డిఫాల్ట్‌గా 10 డిఫైన్ చేసుకున్నాం. కౌంట్ అనే వేరియబుల్ 0 డిఫైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే ఫంక్షన్‌లో ఫస్ట్ p ఐటెమ్ అనేది తీసుకున్నాం. సో దట్ ఈస్ ప్రొడ్యూసర్ ఐటెమ్. p ఐటెమ్ ఈస్ నథింగ్ బట్ ప్రొడ్యూస్ ఐటెమ్. నెక్స్ట్ వైల్ ఆఫ్ ట్రూ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. సో ప్రొడ్యూస్ అండర్‌స్కోర్ ఐటెమ్ ఆఫ్ p ఐటెమ్. దిస్ ఈస్ ఎ వన్ ఫంక్షన్. అంటే ఎప్పుడైతే ఒక ప్రొడ్యూసర్ ద్వారా మనం ఒక p ఐటమ్ అనేది ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామో దెన్ ఇట్ కాల్స్ దిస్ ఫంక్షన్. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ లాజిక్. నెక్స్ట్ వైల్ ఆఫ్ కౌంట్ ఈక్వల్ టు 1. సో హియర్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ప్రొడ్యూసర్ ఈస్ ప్రొడ్యూసర్ ఎప్పుడూ కూడా దేన్ని కాన్సన్ట్రేట్ చేయాలి బిఫోర్ ఇన్సర్టింగ్ ఐటమ్. వాళ్ళు ఏం కాన్సన్ట్రేట్ చేయాలి అంటే బఫర్ ఆల్రెడీ ఫుల్ అయిపోయిందా అని చెప్పి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో ద మెయిన్ పాయింట్ ఈస్ నీడ్ టు బఫర్ ఈస్ ఫుల్. సో దట్స్ వై మనకి బఫర్ వాల్యూ 10 తీసుకున్నాం, దట్ ఈస్ n వాల్యూ 10. కాబట్టి ప్రెసెంట్ కౌంట్ ఈక్వల్ టు n అనేది కండిషన్ ట్రూ అయితే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎగ్జిక్యూటింగ్. ఇక్కడ ఎప్పుడు కూడా వైల్ కండిషన్ పక్కన మనం సెమీకోలన్ ఇచ్చాము అంటే మనకి కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే నెక్స్ట్ స్టేట్మెంట్ వెళ్తుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు మనం స్టేట్మెంట్స్ అని ఎగ్జిక్యూట్ చేయమని ఇవ్వలేదు బాడీ ఆఫ్ ది వైల్. కాబట్టి కౌంట్ ఈక్వల్ టు n అయిన ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా మనకి రిపిటేషన్ అవుతూనే ఉంటుంది. సో వెన్ ద కౌంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు n అంటే కౌంట్ వాల్యూ 10 కాకుండా రిమైనింగ్ ఏ వాల్యూ ఉన్నా కూడా మనకి నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ద కౌంట్ వాల్యూ ఈజ్ 9 అంటే అప్పుడు మనకి ఇంకా ఎన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది? 1 వాల్యూ, బట్ ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి బఫర్ ఆఫ్ ఇన్ ఈక్వల్ టు ప్రొడ్యూసర్ ఐటమ్. సో ప్రొడ్యూసర్ ఐటమ్ ని మనం తీసుకువెళ్ళి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దెన్ ఇన్ ఈక్వల్ టు ఇన్ ప్లస్ 1 మోడర్న్, దెన్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ద ప్రెసెంట్ కౌంట్ వాల్యూ ఈస్ 10. సో మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం కౌంట్ వాల్యూ 9 అయినప్పుడు 1 ఇంక్రిమెంట్ చేసినప్పుడు ద కౌంట్ వాల్యూ ఈస్ 10. సో సెకండ్ టైం ప్రొడ్యూసర్ వాంట్స్ టు ఇన్సర్ట్ సమ్ ఐటమ్, దెన్ ప్రొడ్యూసర్ ఐటమ్ ఆఫ్ p ఐటమ్ కౌంట్ ఈక్వల్ టు n. సో కౌంట్ వాల్యూ ఆల్రెడీ 10 అయిపోయింది, n ఆల్రెడీ 10. కాబట్టి ఇక్కడ దెర్ ఇస్ నో ఛాన్స్ టు ఇన్సర్ట్ ఇంటూ ది కౌంట్ ఇంటూ ది బఫర్. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ప్రొడ్యూసర్ ఐటమ్ అనేది మనం ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఎప్పుడైతే కన్స్యూమర్ సమ్ ఐటమ్స్ కన్స్యూమ్ చేశారో అగైన్ ద కౌంట్ వాల్యూ ఈస్ చేంజ్డ్, బికాస్ కౌంట్ వాల్యూ అనేది రెండిట్లకి కూడా షేర్డ్ వేరియబుల్, కామన్ వేరియబుల్. కాబట్టి మనకి ఇప్పుడు ప్రెసెంట్ కౌంట్ వాల్యూ 10 అయినప్పుడు కన్స్యూమర్ ఎప్పుడైతే ఐటమ్ ని కన్స్యూమ్ చేశారో ఇందులో నుంచి 1 మైనస్ అయిపోతుంది. సో ద టోటల్ కౌంట్ ఈస్ 9. సో అగైన్ ప్రొడ్యూసర్ రెడీ టు ఇన్సర్ట్ సమ్ ఐటమ్ బికాస్ ద కౌంట్ వాల్యూ ఈస్ 9. ఓకే, సో ఇది మనకి ప్రొడ్యూసర్ కి సంబంధించిన లాజిక్. నెక్స్ట్ కన్స్యూమర్ కి సంబంధించిన లాజిక్ చూద్దాము. సో సేమ్ మనం ప్రొడ్యూసర్ ఎలా అయితే రాస్తామో కన్స్యూమర్ కూడా ద సేమ్ లాజిక్. అయితే డిఫరెంట్ థింగ్స్ అక్కడ మనం ఇంక్రిమెంట్ చేస్తే ఇక్కడ మనం డిక్రిమెంట్ చేయాల్సి వస్తుంది. కన్స్యూమర్ ఐటమ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ సి ఐటమ్. సో ఇక్కడ కూడా నేను వైల్ బ్లాక్ ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, ప్రొడ్యూసర్ వచ్చేసరికి బఫర్ అనేది ఫుల్ గా ఉందా లేదా అనేది కేర్ చేసుకోవాలి. కన్స్యూమర్ వచ్చేసరికి అసలు బఫర్ లో నుంచి తీసుకోవటానికి ఒక్క ఐటమ్ అయినా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే బఫర్ ఎంటీగా ఉంది అనుకోండి, కన్స్యూమర్ ఏమీ వర్క్ చేయడానికి ఛాన్స్ లేదు. సో దట్స్ వై వైల్ ఆఫ్ కౌంట్ ఈక్వల్ టు 0. అంటే అసలు మనకు ఒక్క ఐటమ్ కూడా అందులో లేదు, దెన్ కన్స్యూమర్ ఎలా కన్స్యూమ్ చేస్తాడు? సో దట్ ఈస్ ఇంపాసిబుల్. నెక్స్ట్ బఫర్ ఆఫ్ ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంటే కౌంట్ లో సమ్ వాల్యూస్ ఉన్నాయి అంటే మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయి. సో నేను ఒక ఐటమ్ ని అవుట్ చేస్తున్నాను, సో అంటే కన్స్యూమ్ చేస్తున్నాను. సో దెన్ అవుట్ ఈక్వల్ టు అక్కడ మనం ఇన్ చేస్తున్నాం కాబట్టి ఇన్ తీసుకున్నాం, ఇక్కడ అవుట్. సో మోడ్ ఎన్, దెన్ మనం వన్స్ కన్జ్యూమ్ చేసేసాం కాబట్టి కౌంట్ వాల్యూ వచ్చేసరికి ఏం చేస్తున్నాము, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ మైనస్ 1. ప్రెసెంట్ ప్రొడ్యూస్ చేసిన ఐటమ్స్ అన్ని కౌంట్ లో ఉన్నాయి కాబట్టి కన్జ్యూమ్ చేసిన ఐటమ్స్ ని కూడా కౌంట్ మీదే మనం అప్లై చేస్తాం. సో దట్ ఈస్ అ 1 ఐటమ్ అనేది మనం డిక్రిమెంట్ చేస్తాం బికాస్ అది ఆల్రెడీ సేల్ చేస్తాం. సో దెన్ ప్రాసెస్ ఐటమ్ ఆఫ్ సి ఐటమ్ అంటే
కన్జ్యూమ్ చేసిన ఐటమ్ని మనం ప్రాసెస్ చేస్తున్నాం. సో హియర్ ద మెయిన్ లాజిక్ ఈస్ అక్కడ ఇన్, ఇక్కడ అవుట్, అండ్ అక్కడ కౌంట్ వాల్యూ మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ చేయాలి, హియర్ ద కౌంట్ వాల్యూ అనేది మనం డిక్రిమెంట్ చేయాలి. సో ప్రొడ్యూసర్ ప్రాసెస్ అనేది ప్రొడ్యూసర్స్ ఇన్ఫో ఏం చేస్తుంది అంటే దట్ ఈస్ కన్జ్యూమర్ బై ఏ కన్జ్యూమర్ ప్రాసెస్. ఇక్కడ ప్రొడ్యూసర్ అనేది కూడా ప్రాసెస్ అండ్ కన్జ్యూమర్ అనేది కూడా ప్రాసెస్. నెక్స్ట్ వన్, ప్రొడ్యూసర్ అనేది బఫర్ ఈజ్ ఫుల్లా కాదా అనేది ద మెయిన్ థింగ్ కింద చెక్ చేసుకోవాలి. అండ్ కన్జ్యూమర్ వచ్చేసరికి ఇట్ ఈస్ నీడ్ టు కేర్ the buffer is empty. So that's why while count equal to 0. So this is about producer consumer problem. The next concept, semaphore. Very important concept, semaphore.